ప్రభుత్వము మన భారతదేశ ప్రభుత్వంలో అంబేద్కర్కి గౌరవం ఇచ్చింది ఒక విపి సింగ్ గవర్నమెంట్ ఏం చేసిందంటే భారతదేశం ఆయన యొక్క ఫోటోని పార్లమెంట్లో పెట్టడం జరిగింది. అట్లాగే ఆయనకు భారతరత్న ఇవ్వటం కూడా జరిగింది. అంబేద్కర్ యొక్క బర్త్డే రోజు హాలిడే ఇవ్వటం కూడా జరిగింది. అంటే విపి సింగ్ ఈ యొక్క భారతదేశం యొక్క అత్యున్నతమైన వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని గౌరవించడం జరిగింది. అందుకోసం అలాంటి వ్యక్తిని మనం ఆయన యొక్క విగ్రహాలని ఇక్కడ ఆంధ్రప్రదేశ్లోనే కాదు అనేకమైన స్థలాల్లో కూడా ఎవరికన్నా అగ్రవర్ణాలకి దళితులకి ఏదన్నా వైషమ్యాలు అంటే ఇక్కడ వ్యక్తుల మధ్యలో వచ్చిన తగాదాలకి ఒక ప్రపంచ విజ్ఞానం కలిగిన వ్యక్తి యొక్క విగ్రహాలని కూలగొట్టడం ఎంతవరకు సంబంధించి అంటే ఒక లోకల్ ఎమ్మెల్యేతోనో లేకపోతే లోకల్ లీడర్తోనో ఏదో ఒక చిన్న గొడవలు వస్తాయి. ఆ యొక్క గొడవలతోని ఒక అంతర్జాతీయంగా పేరు గడించిన అంబేద్కర్ యొక్క బొమ్మల్ని కూలగొట్టడం ఎంతవరకు సంబంధించి. అందుకోసం ఈ యొక్క అంబేద్కర్ యొక్క విగ్రహాలని కాపాడుకోవాల్సిన బాధ్యత ఒక ఎస్సీ ఎస్టీ బీసీల మీదనే లేదు. ఈ ఎస్సీ ఎస్టీ బీసీలతో పాటు అగ్రవర్ణాల్లో పేదవాళ్ళ గురించి ఆలోచించిండు. అట్లాగే ఫిజికల్ హ్యాండ్స్ అంటే వికలాంగుల గురించి కూడా ఆలోచించడం జరిగింది. అట్లాగే ఈ యొక్క లేడీస్ ఉన్నారు. ఈ లేడీస్కి కూడా అత్యున్నతమైన స్థాయిలో వాళ్ళు ఉండాలని ఆయన ఆలోచించడం జరిగింది. అంటే ఒక ఎస్సీ ఎస్టీ బీసీల గురించే కాకుండా అన్ని వర్గాల గురించి ఈరోజు ఆలోచించిన వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్. అలాంటి యొక్క వ్యక్తి విగ్రహాలని ఈ లోకల్ లీడర్లు తర్వాత ఈ స్థానిక లీడర్ల దగ్గర వైషమ్యాలు పెంచుకున్న ఆ యొక్క వైషమ్యాల ద్వారా ఒక ఎస్సీ ఎమ్మెల్యే ఉన్నాడు అనుకోండి, ఆయన యొక్క స్థానం ఆయన యొక్క ప్లేస్లో ఈ విగ్రహాలను కూలగొట్టడం. ఒక ఎంపీ ఎస్సీ కాన్స్టిట్యున్సీ ఉందనుకోండి, ఆ యొక్క ఎస్సీ ఎంపీతో ఏదన్నా వైషమ్యాలు పెరిగినాయి అనుకోండి, ఆటోమేటిక్గా ఆయన యొక్క కాన్స్టిట్యున్సీలో ఈ యొక్క అంబేద్కర్ విగ్రహాలను కూలగొట్టడం అది ఎంతవరకు సంబంధించాం. అందుకోసం అంబేద్కర్ యొక్క విగ్రహాలని కోల్చటం కానీ లేకపోతే వాటిని అవమానపరచడం కానీ చేసినట్టయితే ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళతో పాటు మహిళలు వికలాంగులు ఈ యొక్క ప్రభుత్వం ఒక సమైక్యంగా పోరాడి ఆ విగ్రహాలని కూలగొట్టిన వారికి కఠినమైన శిక్ష పడేటట్టు, తర్వాత అవసరమైతే దేశద్రోహం చేసి ఎందుకంటే భారతదేశం గురించే ఎక్కువ ఆలోచించి అంబేద్కర్ ఎప్పుడైనా ఆయన యొక్క మేధావితనంతో అమెరికాని డెవలప్ చేయడానికో లేకపోతే ప్రపంచ దేశాలను డెవలప్ చేయడానికి ఆయన వలస పోలే. ఈ దేశంలో ఉన్న శ్రామికులకి ఈ దేశంలో ఉన్న పేదవాళ్ళ గురించి ఆలోచించడం కోసమే ఆయన ఇక్కడే పుట్టిండు, ఇక్కడే పెరిగిండు, ఇక్కడే ఆలోచించిండు, ఇక్కడే చచ్చిపోయిండు. ఆయన ధన సంపాదనకి కానీ లేకపోతే ఉద్యోగరీత్యా కానీ ఇతర దేశాలకు పోయి ఆయన యొక్క విజ్ఞానాన్ని ఇతర దేశాలకు ఒప్పజెప్పలే, మన దేశానికి ఉపయోగించిండు. కాబట్టి ఆయన యొక్క ప్రతి ఒక్క విషయాన్ని ఆయన నాలెడ్జిని ఆయన యొక్క తెలివితేటల్ని ఆయన యొక్క అడుగుజాడల్ని ఆయన యొక్క బొమ్మల్ని అన్నిటినీ ఉపయోగించుకోవాల్సినంత అవసరం మన యొక్క భారత పౌరుల మీద ఉన్నది. ఇది సమైక్యంగా మన యొక్క అంబేద్కర్ యొక్క విగ్రహాలని మనం కాపాడుకోవాల్సినంత అవసరం ఉంది. ఒక ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళు కాపాడుకోవాల్సినంత అవసరం లేదు. ఆయన ప్రతి ఒక్క వ్యక్తి గురించి ఆలోచించిండు, అగ్రవర్ణాల గురించి ఆలోచించిండు, శ్రామికుల గురించి ఆలోచించిండు, సంపద గురించి ఆలోచించిండు, న్యాయం గురించి ఆలోచించిండు, ఒక సుప్రీంకోర్టు ఎట్లా పనిచేయాలనో ఆలోచించిండు, ప్రతి ఒక్కటి వ్యవసాయ రంగం గురించి కూడా ఆలోచించిండు. ఆయన ఫస్ట్ ఎకనామిక్స్లో పిహెచ్డి చేయటం జరిగింది. ఈ సూక్ష్మ రుణాలంటే ఏంటి, తర్వాత మైక్రో ఎకనామిక్స్ అంటే ఏంటి, ఎకనామిక్స్లో ఆయన పిహెచ్డి చేయడం జరిగింది. అలాంటి వ్యక్తి దేశాన్ని నిర్దేశం చేసిన వ్యక్తి యొక్క విగ్రహాలని మనం అవమానపరచడం కానీ అపచారం చేయటం కానీ ఇది సహించదగిన విషయం కాదు. ఇది ప్రభుత్వమే ఒక చట్టం తీసుకొని అంబేద్కర్ విగ్రహాలను కాపాడుకోవాల్సినంత అవసరం ఎంతైనా ఉందని తెలియదు.